అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 రోజులు ఘనంగా జరిగిన అరకు, వైజాగ్ అలాగే తదితర ఏజెన్సీ ఏరియాలో పరిచయం ముగించుకొని మేము ఇప్పుడు హైదరాబాద్కి బయలుదేరడం జరిగింది. సో మా గురించి ప్రార్థన చేయండి. మేము చాలా మంచులో వెళ్తున్నాం. చూడొచ్చు, ఈ చుట్టుపక్కలంతా మంచు, పొగ మంచే ఉంది మొత్తం. ఇక్కడ చూడొచ్చు, రోడ్డు కనబడట్లేదు, మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అరకు వ్యాలీకి 3 కిలోమీటర్ల దూరంలో వచ్చాము మేము. సో ఎక్కడ చూసినా పొగ మంచు, మొత్తం దట్టమైన మంచు అలుముతుంది. అసలు ఏం కనబడట్లేదు, రోడ్డు అసలు ఏం కనబడట్లేదు. చూడొచ్చు మీరు, అసలు కార్లో కూర్చుంటే పొగ మంచుతో నిండిపోతుంది. సో దయచేసి మీరు మా గురించి ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. ఇంకో ప్రత్యేక ప్రార్థన అనేవి ఏంటంటే, ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో చాలా ఆదివాసీ తెగలు ఉన్నాయి. వాళ్ళకి ఇంకా దేవుని గురించి, దేవుని ప్రేమ గురించి తెలియదు. ఇంకా వాళ్ళు అనాగరికతలోనే ఉన్నారు. సో అనాగరికతలో ఉండి అనేకమైన బలులు అర్పిస్తూ, అనేకమైనటువంటి విగ్రహారాధనలు చేస్తూ నిజమైన దేవుని వాళ్ళు గుర్తించడం లేదు. కాబట్టి అనేక సంస్థలు, మిషనరీ సంస్థలు వాళ్ళ కోసం కష్టపడుతూ ఉన్నాయి. ఆనాడు మరి విలియం కేరీ గారు ఎట్లాగైతే కుష్ఠరోగుల గురించి సేవ చేసి మరి ఎట్లాగైతే ఒక అర్థశాస్త్రంలో చంపబడ్డారు, ఇక్కడ కూడా చాలామంది మిషనరీస్, రాజమండ్రి గారు చనిపోయారు, చాలామంది చనిపోయారు. మరి వాళ్ళు వేసిన పునాది మీద ఐఏఎం వాళ్ళు, ఇండియన్ ఎవాంజలికల్ మిషనరీ వాళ్ళు, విశ్వవాణి సంస్థ వాళ్ళు, ఇంకా అనేక సంస్థ వాళ్ళు ఇక్కడ దాదాపు సువార్థికులను ట్రైన్ చేసి మిషనరీస్ని పంపించి వాళ్ళకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూ వాళ్ళ ద్వారా ఈ ట్రైబల్స్లో దేవుని సేవను ప్రకటిస్తూ ఉన్నారు, దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. మరలా ఇక్కడికి రావడానికి దేవుడు అనుమతించాలని మళ్ళీ ఒక అవకాశం దయచేసి మేము కూడా కోరుకుంటున్నాము. సో మీరు కూడా ఏంటంటే, ఎవరు వెళ్ళని చోటికి వెళ్ళి సువార్త చేయాలి. ఇప్పుడు సిటీ అంతా కూడా ఏమైపోయిందంటే, ఎవరికి వాళ్ళు చర్చిలు కట్టుకొని కోట్లు సంపాదించుకుంటున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు. పక్క వాళ్ళ చర్చిలో ఉంటుంటే విశ్వాసం చెప్పడం లేదు. ఉన్న విశ్వాసాలని వీళ్ళు మా వాళ్ళని కొట్టుకుంటున్నారు. సో అట్లా కాకుండా ఎవరు వెళ్ళని ప్రదేశాలకు వెళ్ళాలి, ఎవరు వెళ్ళని చోటుకి వెళ్ళి సువార్త చేయాలి, అట్లా అన్నమాట. అట్లా చేస్తే అది ఆ గొప్ప ప్రతిఫలం ఉంటుంది. కానీ ఉన్న దగ్గరే ఉండి మందిరాలు కట్టుకొని డబ్బులు సంపాదించుకుంటూ దశంభాగాలు తీసుకుంటూ ఇది కాదు సేవ. అంటే మిషనరీ పరిచర్యకు వెళ్ళాలి. పౌరులాగా ప్రపంచం అంటే తిరిగి సువార్త ప్రకటించాలి. అంత పరిస్థితి, అంత ఆర్థిక స్తోమత మనము ఇంకా ఏజెన్సీ ఏరియాలకు, గ్రామాలకు, విలేజ్లకు, ఎవరెళ్ళని ప్రదేశాలకు వెళ్ళి మన సువార్త ప్రకటించాలి. సో మీరు కూడా దాని కొరకు ప్రార్థన చేయండి, ఆత్మీయంగా సిద్ధపడండి. అనేకులు కూడా ఈ విషయాన్ని తెలియచేయమని ప్రార్థన చేస్తున్నాను.